ఎన్టీఆర్ జిల్లాలో జగ్గపేట నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ జగ్గపేట నియోజకవర్గంలో జరిగింది. నూతనంగా సమన్వయకర్త ఆఫీస్ ఓపెన్ చేసుకోవడము, నాయకుల్ని కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ సభ పెట్టడము. ఈ సభకి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, అలాగే సీనియర్ నాయకులు జగన్మోహన్ రావు గారు, మాజీ శాసనసభ్యులు చెన్నా గారు, రవి గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతుంది. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే. అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రజలకి మేలు చేయాలి, ఏ రకంగా ఎన్నికల ఎజెండాలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని ప్రజలకి ఒక క్యాలెండర్ రూపంలో ఇచ్చాం. మేము అధికారంలో వస్తే ఈ పనులు చేస్తాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఇట్లాగ 5 సంవత్సరాల్లో 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నగదు బదిలీ ద్వారా మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ నమ్మేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నగదు బదిలీ ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుంది. 13% ఉన్నటువంటి 14 నుంచి 19 వరకు 13% ఉన్నటువంటి పేదరికాన్ని జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో 6%కి తగ్గించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం 6 నెలల కాలంలో అలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి దాఖలాలు ఏమీ లేవు. పైగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూటమి, తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిసి ఏదైతే దుష్ప్రచారం చేశారో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, అలాగే రోడ్లు వేయట్లేదని కానీ, ఎక్సైజ్ పాలసీ మీద కానీ, ఒకటి కాదు ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బడి ముబ్బడిగా దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలో రావడం కూడా ఎలా వచ్చారు? అరవి కానటువంటి హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాము, అమ్మఒడి పేరు మార్చి ఇంకోటి, అలాగే రోడ్లు వేస్తాము, రైతుల్ని మోసం చేశారు. ఉదాహరణకి ఈరోజు ఈ సభ కరెంటు ఛార్జీలు పెంచినటువంటి దానికి నిరసనగా జగ్గపేటలో ఈరోజు సభ పెట్టాము. ఈ సభ ఎంత సక్సెస్ అయింది? ప్రజల మీద 15,500 కోట్ల రూపాయలు నిధులు భారం మోపారు ప్రజల మీద. ఇది సరైనటువంటి విధానమేనా? ఎన్నికల ముందు ఏం చెప్పారు? మేము కరెంటు ఛార్జీలు పెంచము, ట్రూఅప్ ఛార్జీలు వేయము, పైగా కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తాము, కరెంటు కూడా మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి ప్రజల్ని ఆశ చూపించి ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికలో వచ్చిన తర్వాత రేపు జనవరి నుంచి యూనిట్ కాస్ట్ ₹2.15 పైగా ప్రజల మీద ప్రతి యూనిట్కు, ప్రజలు వాడినటువంటి కరెంటు మీద ప్రతి యూనిట్కు పడబోతుంది. ఇదేనా మీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదం ఇచ్చారు కదా? అదేనా ఇది? చెప్పాలి, తెలుగుదేశం చెప్పాలి. పైగా ఈరోజు చిత్తూరులో పోలీసులు పెట్టినటువంటి కేసు అది దొంగ కేసు అని, ఆ కంప్లైంట్ దారి నుంచి తప్పుగా కంప్లైంట్ తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టే విధంగా దొంగ కేసు పెట్టారని ఎవరైతే సంతకాలు తీసుకున్నారో వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మేము ఎవరి మీద కూడా కేసు పెట్టలేదు అన్నారు. పోలీస్ అధికారులు ఇదేనా చేయాల్సినటువంటి పనులు? ఇలా ఈ రకంగా నిన్న ఇప్పటివరకు పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఈ రకమైనటువంటి ఒక్కొక్కళ్ళ మీద 20 కేసులు, 30 కేసులు, అన్ని ఊళ్ళు తిప్పటము, అన్ని జైల్స్ తిప్పటము, పీటీ వార్డన్ చేయటము. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చేయొచ్చని కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రేపు ఎన్నికల లోపు ఏదో చేయాలని కానీ సాధ్యపడేటటువంటి అంశం కాదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 40% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ, బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు చేసినటువంటి నిర్ణయాల మూలంగా, మీరు ఎన్నికల్లో చేసి మోసం చేసినటువంటి నిర్ణయాల మూలంగా ఇప్పటికే 10 నుంచి 15% దాకా ఓట్లు ప్రజలందరూ తిరుగుబాటు వహిస్తూ ఉన్నారు. ప్రజల్ని వంచారు, మోసం చేశారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన ఏంటండి చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచిన దానికి నిరసనగా జగ్గపేటలో సభ పెట్టాం. ప్రజలందరికీ వివరిస్తాం.
6 నెలల కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అన్ని ఎన్నికల మేనిఫెస్టో బాధుడే అన్నారు. ఈరోజు ఏం జరుగుతుంది? కరెంటు ఛార్జీలు పెంచారు, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు, అన్ని రకాల ఛార్జీలు పెంచేసి నిత్యావసర సరుకులు అందలేనటువంటి ఎత్తుకు ఎదిగిపోయాయి. ఎటువంటి చర్యలు లేవు. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయింది. ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవట్లేదు. ప్రజలని చైతన్యపరిచి రేపటి నుంచి జనవరి మాసం నుంచి ఫిబ్రవరి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, కార్యకర్తల మీద పెట్టినటువంటి తప్పుడు కేసుల మీద ప్రజల్ని చైతన్యపరుస్తూ కార్యకర్తలకి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతాం. అందులో భాగంగానే మేమందరం కూడా ఈరోజు జగ్గపేట వచ్చాం. ఈ జగ్గపేట నియోజకవర్గంలో ఎవరున్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ. రేపు ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి ఇది జరిగినా కూడా ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, పార్టీ యంత్రాంగం అంతా కూడా మీ జగ్గపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.